చూడండి ఎలా పడుతుందో. ఇది పెళ్లి చేసుకొని దీన్ని ఉంచుకున్నాడండి. కూతురు కూతురు ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకట సాయి తేజ ఆర్టీవీకి అందుబాటులో ఉన్నారు. మా ప్రతినిధి శివరామకృష్ణ పూర్తి సమాచారం అందిస్తారు. శివరామకృష్ణ, ఏమంటున్నాడు వెంకట సాయి తేజ? రోహిత్, ఇప్పుడు మనం ఎవరైతే నక్షత్రం ఉందో నక్షత్ర భర్త అయిన వెంకట సాయి తేజ అయితే మనతో పాటు ఉన్నారు. వెంకట సాయి తేజ అయితే ఈ విషయంలో అయితే ఇది కోర్టులో ఉంది కేసు, మేము ఆల్రెడీ అటెండ్ అవుతున్నాం అంటున్నారు. మనతో పాటు వెంకట సాయి తేజ ఉన్నారు. వెంకట సాయి తేజతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రోహిత్ లైవ్లో ఉన్నారు. హలో 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 వెంకట సాయి తేజ్ గారు చెప్పండి. వెంకట సాయి తేజ్ గారు, నా మాట వినిపిస్తుందా మీకు? వినిపిస్తాను, చెప్పండి. హలో వెంకట సాయి తేజ్ గారు, ఎందుకు మీ ఒకసారి రోహిత్ చెప్పండి. శివరామకృష్ణ ఫోన్ ఇవ్వండి, ఇప్పుడు మీ వాయిస్ వస్తుంది. యాంకర్ రోహిత్ రోహిత్ హలో హలో హలో. ఎందుకండి మీ కట్టుకున్న భార్యకు అన్యాయం చేసి ఎందుకు మీరు వేరే మహిళతో ఉంటున్నారు? వెంకట సాయి తేజ్ గారు, అన్యాయం మీరు ఎలా డిసైడ్ చేశారండి? మీరు ఎలా డిసైడ్ చేశారు? మీ భార్య కదా అంటున్నారు. అది అంటే అంటున్నారు అని అడగండి. మీరు డైరెక్ట్ గా స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు. అంటే మీ భార్య చెప్పింది అబద్ధమా? మరి అబద్ధమే కదండి. అబద్ధం కాబట్టే కదా కోర్టులో ఉన్నదానికి ఇక్కడ తీసుకొచ్చి గొడవ. ఇదంతా డబ్బు కోసమే కదా. ఒక విషయం కన్ఫర్మ్ చేయండి, ఇప్పుడు మీరు వేరే మహిళతో ఉన్నప్పుడు మీ భార్య మీపై దాడి చేశారనేది వాస్తవమా అబద్ధమా? ఇది ఆఫీస్ అండి, ఇందులో మహిళలే కాదు మగవాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఎలా పిక్చరైజ్ చేస్తే అలా పిక్చరైజ్ అవుతుంది. ఇది ఆఫీస్, ఇది ఇల్లు కాదు. ఓకే, ఇక్కడ ఏది ఇదే హోటల్ రూమ్ కాదు. ఇది హోటల్ రూమ్. మీ భార్య వచ్చి ఓపెన్ చేసేటప్పటికి ఆ చీకటి గదిలో మీరున్నారు, అక్కడ ఇంకొక మహిళ కూడా ఉన్నారు. చీకటి గది ఏంటంటే మొత్తం మీ భార్య లోపల లైట్లు లేవు. అదే లైట్స్ ఉన్నాయండి. అది ఆఫీస్ రూమ్ అండి, లైటింగ్ ఉంది. అది ఆఫీస్ రూమ్, టేబుల్ ఉంది, అన్నీ ఉన్నాయి. అక్కడ సిస్టమ్స్ ఉన్నాయి, టేబుల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఓకే సరే, ఏంటి అసలు మీ భార్య ఎందుకు మీపై ఆరోపణలు చేస్తున్నారు? అది ఆమెనే అడగాలండి. ఆమె 4 ఏళ్ళ నుంచి చేస్తానే ఉంది. కోర్టులో చేసింది, పోలీస్ స్టేషన్లో చేసింది. బ్యాక్గ్రౌండ్లో బయటకి ఇలా చేసి బ్యాక్గ్రౌండ్లో డబ్బులకి హెరాస్మెంట్ చేస్తారండి. బ్లాక్మెయిల్ చేయడం, డబ్బులకి హెరాస్ చేయడం, కెరియర్ నాశనం చేస్తామని డబ్బులకి హెరాస్ చేస్తారు. ఇంకా అంతకన్నా ఏముంది? అసలు ఏంటి మీకు మీ భార్యకు ఉన్న విభేదాలు ఏంటి? విభేదాలు జనరల్ ఉమెన్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్కి ఉండే విభేదాలేనండి. మీరు లవ్ చేసి కదా మ్యారేజ్? విభేదాలు వచ్చి ఆల్రెడీ 5 ఏళ్ళ లవ్ మ్యారేజేనండి. విభేదాలు వచ్చినాయి 5 ఏళ్ళ క్రితం, 6 ఏళ్ళ క్రితం వచ్చినాయి. 4 ఏళ్ళ నుంచి అసలు కలిసి లేవు, ఒక ఇంట్లో లేవు. 4 ఇయర్స్ నుంచి. ఎందుకు లేరు అంటే? 4 ఇయర్స్ లో జరగలేదు, ఈ రోజు ఆల్ ఆఫ్ సడన్ గా. అంటే మీరు మీ భార్య కలిపి ఇంట్లోంచి మీరు బయటకు వచ్చేసారా? మీరు ఇంటికి వెళ్ళట్లేదా, లేకపోతే ఆమె మీ ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయిందా? ఎందుకు కలిసిలేరు? లేదండి, ఆమె నా ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయిందండి. ఆమె పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిందండి. ఆ కేసు ప్రకారం వాళ్ళు మమ్మల్ని కలవకూడదు, మేము వాళ్ళని కలవకూడదని బైండ్ ఓవర్ రాయిపించారండి. కోర్టులో కేసు ఉందండి. మరి ఇప్పుడు మీ భార్య ఎందుకు మీ పైన చేయి చేసుకున్నారు? ఎందుకు ఆవేదనతో మాట్లాడారు ఆమె? ఏదైనా చేయొచ్చండి, తప్పు చేసేటకి. ఇప్పుడు ఫేక్ చేసే వాళ్ళు ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు రెచ్చగొడితేనే కదా, నేను తప్పు చేస్తేనే కదా కార్నర్ అవుతాను. రెచ్చగొట్టే ప్రయత్నం అది. సాయి గారు, మీరు మీ భార్యను వదిలేసి వేరే మహిళలతో సంబంధాలు పెట్టుకున్నారు అనే ఆరోపణల్లో వాస్తవం లేదా? మీరు వేరే ఏ మహిళలతోనూ సంబంధాలు పెట్టుకోలేదు? వాస్తవం లేదండి. మీరు మీ భార్యతో ఆ విషయం గురించి ఫోన్లో మాట్లాడలేదా కన్ఫెస్ చేస్తూ? సంబంధం అంటే మీ దృష్టిలో ఏంటంటే నేను తెలుసుకోవచ్చా? నేను చాలామంది అమ్మాయిలు నాతో మాట్లాడతారు, నేను చాలామంది అమ్మాయిలతో మాట్లాడతాను. మీ ఇప్పుడు ప్రతిదీ ఈ సమాజంలో అమ్మాయితో మాట్లాడడమే తప్పు, అమ్మాయిలతో ఉద్యోగం చేయడమే తప్పు, అమ్మాయిలతో పని చేయడమే తప్పు, అమ్మాయి ఉన్న పక్కింట్లో ఉండడమే తప్పు, అమ్మాయి రోడ్డు మీద వెళ్తే చూడడమే తప్పు అని అనుకునే మహిళలకు మనం ఏం చెప్పలేమన్నా. అంటే మీరు ఒక విధంగా టిపికల్ హరాస్మెంట్ అంటే ఒక రకమైన టిపికల్ ఆన్సర్తో అది తప్పించుకునే ప్రయత్నం అవుతుందిగా.
మీరు వేరే మహిళలతో ఉంటున్నారు అని తప్పించుకునే ఆరోపిస్తున్నారు. అంటే ఎవరు కూడా ప్రూవ్ చేయలేరు సార్. ఇప్పుడు ఒక వేరే silent female ఒక గదిలో సార్ ఉంటే- ప్రూవ్ వినండి, ఒక విషయం వినండి సార్, ఒక విషయం వినండి. ప్రూవ్ చేయడం ప్రూవ్ చేయకపోవడం కాదండి, ఇది ఆఫీసు. ఈ ఆఫీస్కి సీసీటీవీ ఫుటేజ్ ఉంది, ఎప్పుడు ఎవరు వచ్చారు అనేది నా ఆఫీస్లో క్లియర్గా ఉంది. బట్ నేను పోలీస్ స్టేషన్కి కూడా ఫుటేజ్ పట్టుకుని వెళ్తాను. ఇక్కడ ఏదో ఉంటున్నారు అక్రమ సంబంధాలు అంటున్నారు, సీసీటీవీ ఫుటేజ్లో వాళ్ళు వచ్చింది ఉంటుంది, నేను ఆఫీస్కి ఎప్పుడు వచ్చానో కూడా ఏంటి ఉంటుంది. ఆఫీస్ ఎవ్రీథింగ్ ఇస్ ఏంటది? రికార్డెడ్ ఏ బికాస్ ఆఫీస్ ఇస్ అన్ అంటే? ఆఫీస్. ఏ వ్యాపార కార్యకలాపాలు ఇది నా జరుగుతుంటాయి? పర్సనల్ మూవీ ఆఫీస్, ఇది నా పర్సనల్ సినిమా ఆఫీస్ అండి. ఓకే. అంటే మీ ఆఫీస్ లో స్టాఫ్ కి బెడ్లు కూడా వేస్తుంటుంటారు, ఆఫీస్ లో పడుకోవడానికి స్పేస్ కూడా ఇస్తుంటుంటారా? ఉంటాయండి, ఎందుకంటే అందరూ బయట ఊర్ల నుంచి వస్తారండి, ముంబై నుంచి, చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి వస్తారు. సో ఆఫీస్లో పడుకోవడానికి ఏసీస్ అన్నీ ఉంటాయండి ఆఫీస్లో. చాలకపోతే పక్కనే హోటల్స్లో రూమ్స్ కూడా యాజ్ సినిమా జనరల్ ప్రొసీజర్. ఓకే. ఇప్పుడు మీ భార్య చేసిన ఆరోపణల గురించి మీరు ఏం చేయాలని అనుకుంటున్నారు? ఏం చేయట్లేదండి, మేము న్యాయ పోరాటమే చేస్తాం, పోలీస్ స్టేషన్కి వెళ్తాం. మా మీద ఇలా దాడి చేశారు కాబట్టి మేము దానికి యాక్షన్ తీసుకుంటాం. ఏంటి ఆల్రెడీ కోర్టులో ఉన్న కేసు ఏంటి? డివోర్స్ కేసా, 498 కేసా? లేదు, డొమెస్టిక్ వైలెన్స్ అండ్ డౌరీ హెరాస్మెంట్ అండి. ఓకే. మీరు డౌరీ హెరాస్మెంట్ కి డొమెస్టిక్ అది ఆల్రెడీ 4 సంవత్సరాల నుంచి ఆల్రెడీ మాది లవ్ మ్యారేజ్ అని మీరే అంటున్నారు, మళ్ళీ డౌరీ హెరాస్మెంట్ అని మీరు ఎలా అడుగుతారు? డౌరీ లవ్ మ్యారేజ్ లో డౌరీ క్వశ్చన్ ఏముంటుందండి? లవ్ చేసి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా తర్వాత కట్నం తీసుకుంటారని సార్, నాలుగేళ్ల నుంచి కోర్టులో కేసు ఉండగా వాళ్ళు పెట్టిన ఆరోపణలు వాళ్ళు ప్రూవ్ చేయలేరు కాబట్టి ఇప్పుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఓకే. మీరు ఇది ఒక రకమైన పెళ్లి చేసుకున్నప్పుడు జనాలు భయపడిపోయి, వెంకటసాయి గారు మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ఎందుకు మీ మధ్య విభేదాలు వచ్చాయి? ఏ అంశం మీ మధ్య విడిపోయేంత విభేదాలకు కారణమైంది? ఒకటని లేదండి, చాలా ఉన్నాయి. ఆమె ఎప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది అంటారు, మా పేరెంట్స్ దగ్గరికి రానంటారు, నా ఇంటికి రానంటారు, ఎప్పుడు అక్కడే ఉంటానంటారు. తప్పు మీ వైపు ఉందా? రమ్మని అడిగితే గొడవ పెట్టుకుంటారు. ఏంటండి ఏంటి సార్? తప్పు అనేది మ్యూచువల్ సైడ్ ఉంటేనే విడిపోతారండి, తప్పు ఇద్దరు వైపు ఉంటేనే విడిపోతారండి, ఒకరి వైపు ఉంటే కాదు. తప్పు ఇద్దరు వైపు ఉంటుంది. మ్యూచువల్ వైపు ఉందా, ఇద్దరు వైపు ఉందా తప్పు? ఇద్దరు వైపు ఉందా? మీ వైపు ఉన్న తప్పేంటి, ఆమె వైపు ఉన్న తప్పేంటి? నా వైపు ఉన్న తప్పు, నాకు పేరెంట్స్ లేరండి ఆమె కూర్చోబెట్టి చెప్పడానికి. ఎందుకంటే మాది లవ్ మ్యారేజ్ కాబట్టి మా పేరెంట్స్ ఇంకా అంతగా సపోర్ట్ చేయలేదు. ఆమె పేరెంట్సే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల, వాళ్ళు చెప్పిందే వినాల్సి వచ్చిన కార్నర్కి రావడం వల్ల వాళ్ళు చెప్పిన మాటలు విని అమ్మాయి వదిలేసింది. వెంకటసాయి గారు, మీరు మీ భార్యతో మాట్లాడి బెదిరించారు అని చెప్తున్న ఒక ఆడియో టేప్ ఉంది, ఒకసారి మీరు కూడా వినండి. ఒకసారి ఆడియో టేప్ ప్లే చేద్దాం. వాళ్ళందరూ ఇల్లు గోకుతారు, నేనేం ఎవరిని గోకను. మామూలుగా మన మందు మీద ఉద్యమం చేసిన వాళ్ళు ఓ మామూలు కోసం తాకు. ఈ అమ్మాయిల ఫీలింగ్ ఏంటంటే గోకిన వాళ్ళు యాదవులు, ఎవడైతే గోకపోతే ఆడు మంచోడు. నేను గోకను కదా, నా దగ్గర కొడతారు అందరూ తేజమ్మ, కానీ అందరూ మంచోళ్ళే. రాగానే నువ్వు సమర్పయామి అనిస్తున్నావా? కొన్ని మూమెంట్స్లో ఎవరో 3 సంవత్సరాల నుంచి సుఖ సంసారం లేను నీకెళ్ళి నువ్వేనా? మరి నాకు సుఖ సంసారాలు ఏమి లేవు. అదే నాన్న చెప్తున్నాను, అందుకే నువ్వు మంచిదాని అన్నాను. వద్దు, నాకు మంచిదాని అనే స్టాంప్ ఏం అక్కర్లేదు. మన వాల్యూస్, పెళ్ళయింది, ఓ మొగుడు ఒక పిల్లం ఉన్నప్పుడు. నేను అసలు నీకు సెక్స్ లో బతికిస్తాను నాన్న 3 years. ఏంటన్నా నీకు రాదు బతికిస్తాను. పాప ఎలా పుట్టింది? పాప ఎవరికైనా పుడుతుంది అనుకో, పుడుతున్నారు ఇప్పుడు ఏంటి? దాని గేట్ 2 తొక్క వెళ్ళిపోతే చాలు పుట్టే రావాలా. వెంకటసాయి గారు, అందులో మేము కొన్ని పదాలను వినిపించలేక బీప్ వేశాం. అంటే నీకు సెక్స్ చేయడం రాదు అని మీరు అంటున్నారు. ఈ పదాన్ని నేను ఉపయోగిస్తున్నందుకు నాకు క్షమించాలి, కానీ తప్పక చెప్తున్నాను. ఇక నేను ఆ పదాన్ని ఉపయోగించడం కోసం సంసారం చేయడం రాదు అని మీరు అన్నారని ఉపయోగిస్తాను. సంసారం చేయడం రాదు అని అన్నారు. స్పెమ్ లోపలికి వెళ్తే సరిపోద్ది. బేసిక్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి పదజాలాన్ని ఒక్క నిమిషం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అది మాట్లాడలేదు, నాకు గుర్తున్నంత వరకు నేను మాట్లాడలేదు. మీ వాయిస్ కాదు అది, ఏం వాయిస్ రికార్డింగ్, అది నేనో కాదో కూడా మీరు వినిపించే దాంట్లో నాకు వినిపించట్లేదండి. పోనీ ఫిమేల్ వాయిస్ రోహిత్ ఆల్రెడీ పోలీసులు వచ్చారు. అమ్మాయి ఎవరైతే నక్షత్రం ఉందో ఈ వెంకట్ వాళ్ళ
తీసుకొని వస్తానండి. ఒక్క నిమిషం. ఓకే, డోర్ ఓపెన్ చేశారు. ఒకసారి మీరు మాట్లాడతారా? మీ భర్తతో మాట్లాడతారా? డోర్ ఓపెన్ చేశారు. ఓకే, ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు నేను డౌరీ ఎందుకు అడుగుతాను అంటున్నారు. లాక్ చేసుకుని ఒకసారి మీ భర్తతో డైరెక్ట్ గా మాట్లాడండి. నక్షత్ర గారు, ఒకసారి మీరు డైరెక్ట్ గా మాట్లాడండి. మీ భర్తతో అటాక్ చేయకుండా. అటాక్ చేయొద్దు, మీరు ఒకసారి మీ భర్తతో మాట్లాడండి డైరెక్ట్ గా. రోహిత్ అమ్మాయి అయితే ఎవరైతే ఉన్నారో విజువల్స్ అయితే మనం కెమెరామెన్ విజువల్స్ లో అయితే చూపిస్తున్నారు. రోహిత్ మనం ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో, నక్షత్రం ఎవరైతే ఆరోపిస్తున్నారో ఆ నక్షత్రాన్ని మనం కెమెరామెన్ విజువల్స్ లో చూపించడం అయితే జరుగుతుంది. చూడొచ్చు. అమ్మాయితో మాట్లాడించే ప్రయత్నం. ఒకసారి ఆమె కూడా ఇవ్వండి, ఆమెకి ఫోన్ ఇవ్వండి. ఒకసారి ఆమెకి ఫోన్ ఇవ్వండి. శివరామకృష్ణ, ఒకసారి ఆమెకు ఫోన్ ఇవ్వండి. శివరామకృష్ణ, ఒకసారి ఆమెకు ఫోన్ ఇవ్వండి. నక్షత్ర, ఒకసారి మీరు అమ్మాయితో మాట్లాడండి. ఆమె ఎవరో మీరు మాట్లాడండి. శివరామకృష్ణ, ఒకసారి నక్షత్రకు ఫోన్ ఇవ్వండి. శివరామకృష్ణ, ఒకసారి నక్షత్రకు ఫోన్ ఇవ్వండి. నక్షత్ర గారు, నక్షత్ర గారు, ఒకసారి మీరు అమ్మాయితో నేరుగా మాట్లాడండి. మీరు ఆలోచించిన అమ్మాయి బయటకు వచ్చింది. మీరు ఒకసారి అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. మా కెమెరా మిమ్మల్ని ఫాలో చేస్తుంది. అసలు అమ్మాయి ఎవరో ఒకసారి మాట్లాడండి. వెళ్ళండి, మీరు వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయితో మాట్లాడమంటున్నారు. అక్కడ వెళ్ళండి. ఒకసారి అమ్మాయి ఎవరో అడగండి, మీరే అడగండి. రోహిత్, మనం చూస్తున్నాం. అసలు ఆ అమ్మాయి అయితే ఈ పోలీస్ వాళ్ళు అయితే అమ్మాయిని అయితే పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. మనం చూడొచ్చు. ఇప్పుడు మనం విజువల్స్ అయితే మనం చూపించడం అయితే జరుగుతుంది. ఓకే, శివరామకృష్ణ, రోహిత్ గారు, మన విజువల్స్ అమ్మాయి అయితే పోలీస్ స్టేషన్కి అయితే ఒకసారి కుదిరితే ఓకే మేము ఫాలో అవడం అయితే. ఒకసారి ఆ అమ్మాయికి ఫోన్ ఇవ్వండి. ఆరోపణలో వాస్తవం ఉందా? అమ్మాయి కేవలం యాక్టింగ్ కోసమే వచ్చిందా? అమ్మాయి ఓకే అని అట్లే అంటున్నా. వైజాగ్ లో హై డ్రామా చోటు చేసుకుంది. తన భర్త వేరే మహిళతో కలిసి ఉంటున్నాడు అంటూ అతని భార్య, వెంకట సాయి భార్య కార్యాలయం దగ్గరికి వచ్చి, ఆఫీస్ దగ్గరికి వచ్చి తలుపులు తోసుకొని ఒక మహిళ పైన, ఆమెపై కూడా దాడి చేశారు కోపంలో. అంతేకాదు భర్తపై కూడా దాడి చేశారు. తనను వదిలి అమ్మా, అసలు ఏం జరిగింది చెప్పండి. పోలీస్ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను. విజువల్స్ లో చూస్తున్నాం. అమ్మాయితో మాట్లాడి ఒక్కసారి వెంకట్, శివరామకృష్ణ, మీరెవరు అని అడగండి. అమ్మా మీరెవరమ్మా? He's my colleague and he's my friend అండి. He's my colleague and friend. లేదండి, అవన్నీ ఫాల్స్ అండి. ఓకే, సరే సరే. మీ పేరేంటో చెప్పండి. అజయ్ దాదా, అపార్ట్మెంట్కి ఎప్పుడు రావడం జరిగింది? శివరామకృష్ణ, ఆఫీస్ లో ఏం వర్క్ చేస్తారు అడగండి ఒకసారి. ఆఫీస్ లో ఏం వర్క్ చేస్తారు? రోహిత్ అమ్మాయినైతే పోలీసులు అయితే బైక్ మీద, 2 వీలర్ మీద అయితే ఎక్కించుకొని స్టేషన్కి అయితే వెళ్ళడం జరిగింది. మనం చూస్తున్నాం. ఇప్పుడు అమ్మాయి నక్షత్ర అయితే మనతో పాటు ఉన్నారు. అమ్మాయి అయితే పోలీసు అయితే అమ్మాయిని పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్ళడం, 2 వీలర్ మీద అయితే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం అయితే జరిగింది.